ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం 1 సమూయేలు 17వ అధ్యాయం 47వ వచనం. యుద్ధము యెహోవాదే. దావీదు గొల్యాతును చంపుట. ఫిలిష్తీయుడైన గొల్యాతు నెమ్మదిగా నడుస్తూ దావీదుకు సమీపంగా వస్తున్నాడు. గొల్యాతు కవచం మోసే సహాయకుడు వానికి ముందుగా నడుస్తున్నాడు. గొల్యాతు దావీదును చూసి నవ్వసాగాడు. దావీదు ఒక సైనికుడు కూడా కానంటూ గొల్యాతు చూశాడు. దావీదు కేవలం ఎర్రని ముఖం గల ఒక అందగాడు మాత్రమే. గొల్యాతు దావీదు వైపు చూసి, నేనేమైనా కుక్కను అనుకున్నావా, కర్ర పట్టుకుని వచ్చావు అని ఎగతాళి చేశాడు. గొల్యాతు తన దేవుళ్ళ పేర్లన్నీ ఉచ్చరిస్తూ దావీదును శపించాడు. ఇటు రారా, నీ శవాన్ని పక్షులకు జంతువులకు ఆహారంగా వేస్తాను అంటూ దావీదు మీద కేకలు వేశాడు గొల్యాతు. నీ కత్తి, కవచం, ఈటెలు ధరించి నా దగ్గరకు వస్తున్నావు, కానీ నేను ఇశ్రాయేలీయుల సైన్యాలకు దేవుడు సర్వశక్తిమంతుడైన యెహోవా పేరిట నీ దగ్గరకు వస్తున్నాను. ఆయనపై నీవు నిందావాక్యాలు పలికావు. ఈరోజు ఆ యెహోవా నా చేత నిన్ను ఓడిస్తాడు. నిన్ను నేను చంపివేస్తాను. ఈవేళ నేను నీ తల నరికి నీ శవాన్ని పక్షులకు, అడవి జంతువులకు ఆహారంగా వేస్తాను. మిగిలిన ఫిలిష్తీయులందరినీ అలాగే చేస్తాను. అప్పుడు ఇశ్రాయేలీయుల్లో దేవుడు ఉన్నాడని ప్రపంచమంతా తెలుసుకుంటుంది. ప్రజలను రక్షించాలంటే యెహోవాకు కత్తులు, కటార్లు అక్కర్లేదని ఇక్కడున్న వారంతా తెలుసుకుంటారు. ఈ యుద్ధం యెహోవాదే. మీ ఫిలిష్తీయులందరినీ ఓడించేలా యెహోవా మాకు సహాయం చేస్తాడు అని దావీదు ఫిలిష్తీయుడైన గొల్యాతుతో చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.